శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 16 జూన్ నుంచి 22 జూన్ మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక విధంగా మీనరాశి వారికి చతుర్థ స్థానంలో 3 గ్రహాలు రావడం జరిగింది. అంటే ఒక అద్భుత యోగంతో అవి రావడం జరిగింది. ఒకటేమో బుధాదిత్య యోగం, అలాగే ఒకటి ఉన్నత విద్యా యోగం, అలాగే ఒకటి అఖండ ధనయోగం. ఈ ధనయోగాలతో ఏర్పడినటువంటి కాంబినేషను ఈ వార ప్రారంభం నుంచే ఈ రాశి వారికి కొంతవరకు గృహంలో ప్రశాంతమైనటువంటి స్థితి, వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట కొంత ప్రోత్సాహకరంగాను సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి మంచి విద్యాలయంలో సీటు రావడం, వాళ్ళకి కావాల్సిన వాటి అన్ని సదుపాయాలు సమకూరడం, చదువు సజావుగా సాగడానికి అంతా కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొత్తం మీద విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు, గృహ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరంగా కూడా జాతకుడికి గురువుల ద్వారా, తండ్రి ద్వారా, అలాగే అతనికి ఉన్నటువంటి స్థిరాస్తుల ద్వారా ఆదాయం లభిస్తుంది. అంటే ధనస్థానంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఉండడం, జాతకుడు స్వేచ్ఛగా తనకు నచ్చిన విధంగా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, పిల్లల కొరకు వాళ్ళ చదువు కొరకు ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబంలో ఒక స్వేచ్ఛ ఏర్పడుతుంటుంది. అతను అనుకున్న చదువుకోవచ్చు, నచ్చితే ఉద్యోగం చేయొచ్చు, ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే జాతకుడు మాత్రం ఎవరికి కూడా తొందరపడి మాత్రం ఏ విషయంలో కూడా ప్రామిస్ చేయకూడదు. మీకు ఇది కొనిస్తాను, లేదంటే ఒక సైకిల్ కొనిస్తాను, లేదంటే ఒక వాహనం కొనిస్తాను, లేదంటే పలానా తారీఖులో నీ అప్పు చెల్లిస్తాను అని కమిట్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే జాతకుడు మంచితనం వల్ల ఎవరు ఏదన్నా కూడా గమ్మును కాదనలేకపోతుంటాడు. సో ఆ కారణం వల్ల సరే అవునంటాడు. దాని తర్వాత మాట తప్పలేక సమయానికి ధనం దొరక్క చాలా సతమతం అవుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రామిసులు చేయకుండా తర్వాత చూద్దాంలే అంటే మంచిది, లేదంటే మాత్రం మాట తప్పవలసి ఉంటుంది. ఇక గురువు 3వ స్థానంలో ఉండడం అనేది ఒక మంచి అడ్వైజర్గా మీరు ఎవరికైనా మంచి సలహా ఇస్తే అది వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని దాంట్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకులో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా గురువు సహకరించే అవకాశం ఉంది. అలాగే న్యాయవాదులకి, పౌరోహితులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ విధంగా ఏదో జ్యోతిష్యం, వాస్తు మొదలగు శాస్త్రాల ద్వారా జీవనోపాధి సాగించే వాళ్ళకి, అలాగే యజ్ఞయాగాదులు ఇలాంటి వాళ్ళకి కూడా, అంటే గురువు 3వ స్థానంలో మంచి ప్రోత్సాహకర స్థానంలో ఉండడం వల్ల సాంప్రదాయ వృత్తులు చేస్తున్న వాళ్ళకి ప్రోత్సాహకరంగాను గౌరవప్రదంగాను ఉండే అవకాశం ఉంది. మీ యొక్క సూచనలతో, మీ యొక్క సలహాలతో చాలామంది బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇక స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం కొంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు, కానీ జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. అంటే మీకు ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏలినాటి శని ప్రభావానికి లోనై ఉన్నారు. సో దానివల్ల మీరు ఎప్పుడో ఉద్యోగం పెరుగుతుంది, నాకు జీతం పెరుగుతుంది, ఈ విధంగా ఇది చేయొచ్చు అనుకొని ముందు రాబోయే ఖర్చుకి, ముందు రాబోయే ఆదాయానికి ఇప్పుడే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరో అంతవరకే వెళ్ళడం మంచిది. అయితే రాశి యందు రాహు ఉండడం వల్ల ఇలాంటి ఆశ కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇది పోయిందంటే మళ్ళీ దొరకదు, అయితే ఏమవుతుంది, ముందు కొనేసామనుకోండి తర్వాత చూసుకోవచ్చు అని ఏదో సలహా ఇస్తూ ఉంటాడు. అందువల్ల మీరు ఒక అక్కర్లేకపోయినా ఒక 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఒక కారు కొనడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఆ తర్వాత మనం అమ్మలేము, దాని మీద వాయిదా కట్టలేము, అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఆఫర్లోనో డిస్కౌంట్లోనో వస్తుందని తొందరపడి మాత్రం మీ స్థాయికి మించినటువంటి ఇన్వెస్ట్ మాత్రం ఈ సమయంలో చేయొద్దు. అలాగే ఏదైనా ఒక వస్తువు కొనే ముందు కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కానీ 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ విధంగా మాత్రం ఫ్యూచర్లో కూడా ఉంటుందనే భ్రమకు మాత్రం లోనవ్వకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. అలాగే ఏంటంటే ఎవరితో అన్నా కలిసి వ్యవహారం చేయవలసి ఉన్నా
పార్ట్నర్స్ లాంటి వాళ్ళతో కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచనల నుంచి విరమించుకోండి. ఏ చేద్దాం అనుకున్నా మీరే చేసుకోవడం మంచిది. అయితే సాధ్యమైనంత వరకు ఈ మీనరాశి వారికి ఉద్యోగమే చాలా బాగుంటుంది. లేదంటే ఎవరికైనా మంచి అడ్వైజర్గా స్వతంత్ర వృత్తిగా ఉండాలి తప్ప అత్యాశకు పోయి వ్యాపారాలు లాంటివి చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి నవ్వే డేస్లో మాత్రం అసలు అప్పు చేసి ఎటువంటి వ్యాపారం చేసినా కూడా అతి త్వరలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలవ ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచెమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అది ఒక బాక్సులో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.